హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ సన్ ఫిట్నెస్. సో ఈరోజు నేను మీకు క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపిపోతున్నాను. ముందుగా ఒక 4-5 క్యారెట్లు తీసుకోవాలన్నమాట. ఇలాగా సో తీసుకున్న వెంటనే క్లియర్గా వాష్ చేయాలి. వాష్ చేసిన వెంటనే ఫ్రంట్ అండ్ బ్యాక్ లైట్ కట్ చేయాలన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే కొంచెం అక్కడ మట్టి అనేది చేరుకుంటుంది కాబట్టి అది కట్ చేయాలి. సో కట్ చేసిన వెంటనే నెక్స్ట్ పీల్ తీసేయాలి. నీట్గా పీల్ తీసేయాలన్నమాట. ఎందుకంటే ఆ పీల్లో కూడా ఎంత వాష్ చేసినా కూడా లైట్గా దాంట్లో డస్ట్ ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ జ్యూస్ సంబంధించిన రిలేటెడ్గా వీడియోస్ చాలా పెడుతూ ఉంటారు. మీరు ఆల్రెడీ క్యారెట్ సంబంధించిన జ్యూస్ ఆల్రెడీ చూసుంటారు. బట్ ఇది నా జిమ్కి సంబంధించింది అనమాట. అందుకని నేను నా పర్సనల్గా వీడియో పెట్టాను. సో ఇది అయిన వెంటనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మిక్సీ వేసినప్పుడు మరీ పెద్ద పీసెస్ కాకుండా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. సో కంప్లీట్గా చిన్న చిన్న పీసెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మిక్సీలో వేసేయాలన్నమాట. మిక్సీలో వేసిన వెంటనే లైట్గా వాటర్ కూడా దాంట్లో పోసుకోవాలి. మిక్సీలో వాటర్ పోసిన వెంటనే ఇంకా ఆన్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఇలా తయారవుతుంది. జల్లెడ లాంటిది ఒకటి ఎత్తుకున్న తర్వాత దాంట్లో మొత్తం కంప్లీట్గా ఫిల్టర్ చేసేయాలన్నమాట. సో ఇది నా జిమ్ డైట్ అనమాట. నేను ఆఫ్టర్ జిమ్ ఫ్రెష్ అయిన తర్వాత నేను డైలీ ఒక గ్లాస్ ఎనీ జ్యూస్ తాగుతూ ఉంటాను అనమాట. ఇలానే నా హోమ్ మేడ్ నా హ్యాండ్తోనే చేసుకుంటాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి అండ్ బీ ఫిట్, హెల్తీగా ఉండండి. లవ్ యూ ఆల్. Dear viewers, your support means everything to VAM Media. Thank you for watching our video and being a part of our journey. We kindly ask for your continued support by liking, commenting, and sharing the video. Your engagement fuels our passion and helps us reach more hearts and minds. Your feedback is invaluable, so please share your thoughts.